గురుదేవ్. ప్రియ ఆత్మబంధువులారా, సాక్షాత్ భగవత్ స్వరూపులారా, మనకు ఎంతోమంది ప్రవక్తలు ఆత్మజ్ఞానాన్ని పొందిన వాళ్ళ గురించి మనం వాళ్ళని పూజ చేసుకుంటూ, వాళ్ళని తలుచుకుంటూ, వాళ్ళని నెమరు వేసుకుంటూ ఉండడము మనకు పరిపాటి. అయితే వాళ్ళు మనకు ఇచ్చింది ఏంటి అని చూసినప్పుడు అద్భుతమైన ప్రవచనాలు, గ్రంథాలు మనకిచ్చారు. అయితే మనకు అందుతున్నాయా? నాకైతే అందినట్లు అనిపించడం లేదు. ఉదాహరణకు ఇలాంటి ఎంతోమంది త్యాగయ్య, అన్నమయ్య, భక్త రామదాసు, భక్త పోతన, వీళ్ళందరూ కూడా మహా ఉద్గ్రంథాలు మనకి ఇచ్చి వాటిని మనం చదివి అర్థం చేసుకొని మనల్ని తరింప చేయడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం అది. వాళ్ళందరినీ మనం తలుచుకుని నమస్కరిస్తూ, ఉదాహరణకు భక్త రామదాసు అతను ఒక కొలువులో, హైదరాబాద్లో నవాబుల దగ్గర ఒక కొలువులో పనిచేస్తూ కలెక్టర్గా ఉండి ఆ కలెక్షన్ని తీసి ఆ టెంపుల్ కట్టిస్తాడు భద్రాచలంలో. ఆ టెంపుల్ కట్టించడం వరకు ఈ రాజుగారికి కోపం వచ్చి అతన్ని అరెస్ట్ చేసి గోల్కొండ జైల్లో పెడితే అతని 10 సంవత్సరాలు జైల్లో ఉండి బయటకు రాకుండా పైన నుంచి అన్నం వేస్తుంటే తిని అలా ధ్యానంలో, సాధనలో అతనికి అది కలిసి వచ్చింది. అలా సాధనలో తనలో తాను మమైక్యమయ్యి అతను ఆత్మజ్ఞానాన్ని పొందినట్టుగా మనకు తెలుస్తుంది. తెలిసినప్పుడు మామూలు వీళ్ళందరూ అద్భుతంగా వాళ్ళు పొందిన దాన్ని రచనల రూపంలో మనకి ఇస్తారు. అట్లాంటిది ఒక చిన్న ప్రయోగం చేద్దాం. ఆయన అలా ఉండి సాధనలో ఉండి 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 ప్రయత్నిస్తే అతనికి ఒకటి దొరికిందట. ఏం దొరికింది అంటే దాని పేరు తారక మంత్రము అంటారు. సో అది రామనామాన్ని జపిస్తూ అలా ఆ జపంలోనే అతను ఆ స్థితిని పొందాడు. ఏ స్థితిని పొందాడు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. సో ఆయన మనకు ఇచ్చిన ఒక మంత్రము ఒక పాటలాగా, ఒక ప్రవాహంలాగా మనకి ఇచ్చాడు. అది తారక మంత్రము అని. అది ఆ పాట ఒక 5 చరణాలుగా ఒక పల్లవితో ఉంటుంది. ఒక్కొక్క చరణము ఒక్కొక్క అద్భుతాన్ని ఆవిష్కరిస్తుంది. అది ఎలా మనకు అందిందా, అందలేదా ఇప్పుడు మనం గమనించుకుందాం, మనల్ని మనం గమనించుకుందాం. ఓకే, దాంట్లో ఫస్ట్ పల్లవి ఎలా ఉంటుందంటే, తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా, మీరిన గాలుని దూతల పాలిటి మృత్యువు అని నమ్మకయున్నా, తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా. జస్ట్ ఇది మనకు ఒక 2 సెంటెన్స్లుగా కనిపిస్తుంది. సరే, తారకం అంటే ఏంటి అని ఆలోచన చేస్తే, ఈ తారకం అంటే మన ప్రపంచంలో మనం అందరూ కూడా, బైబుల్ అంటుంది, ప్రయాసపడి భారమును మోయించున్నానా, ప్రయాసపడి భారమును మోయించున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేనే మీకు జీవమును సర్వమును అయి ఉన్నాను అని. ఇంత మంచి వాక్యం అది కూడా. అట్లనే ఈ తారకాన్ని ఎప్పుడైతే అతను జపించి ఆ స్థితిని పొందుతాడో దాన్ని మంత్రము అన్నారు. మామూలుగా మనకు ఎన్నో మంత్రాలు, శ్లోకాలు, దానికి ఏదో పవిత్రతను వంటగట్టి అద్భుతంగా చెప్పుకుంటూ ఉంటాము. మీనింగ్ అడిగితే చాలామంది నాకు మా యోగా క్లాసెస్లో ఎన్ని వందల మంది అడిగినా ఒకరు కూడా ఖచ్చితమైన అర్థాన్ని నాకు చెప్పలేదు. అందుకే మనము ఈ పారిభాషిక పదాల్లోని అర్థాలు ప్రజలకు తెలియకుండా ఉంటే వాళ్ళు భక్తిలో పొందవలసినటువంటి స్థితిని పొందడం లేదు. ఆ పొందేలా చేయాలని నా చిన్న ప్రయత్నము చేస్తున్నాను. మంత్రము అంటే మన్, అంతర్ 2 పదాలు ఉన్నాయి. మనసు అంతరించాలి. మనసు అంతరిస్తే తప్ప నీ ప్రయాణము నీ కేంద్రం వైపు, మనోయోగ సాధన నీ లోపలికి వెళ్ళదు. అలా వెళ్ళేందుకు
బాహ్య ప్రపంచం తెగిపోయి అంతర ప్రపంచంలోకి వెళితే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మీ జర్నీ. ది ప్లస్ యానము లోపలికి వెళ్ళే జర్నీ స్టార్ట్ అవుతుంది. అలా వెళ్ళాలన్నప్పుడు బాహ్యం కట్టవాలి కదా. బాహ్యంని మనం కలిపి ఉంచింది ఏంటి? మనసు. ఆ మనసు అంతరింపజేసేస్తే ఇట్స్ కాల్డ్ తారకం. ఓకే, సో ఇది ఏం చెప్తుంది? ఈ తారక మంత్రాన్ని జపిస్తే ఏం చెప్తుంది అంటే, అయ్యా నాకు అనుకుంటానే దొరికింది తారక మంత్రము, కోరిన దొరికేను, ధన్యుడనై తిని. ఇక్కడ ధన్యుడు అంటే ఏంటంటే, మన జన్మ తీసుకున్నందుకు మనకి ఎంత ప్రాపర్టీ సంపాదించాము, ఎంత కీర్తి వచ్చింది, ఎన్ని రాజ్యాలు వెళ్ళాము, ఎన్ని పదవులు అలంకరించినాము, కాదండి, ధన్యతగాంచన్, జన్మ ధన్యతగాంచన్ అని గీతలో చాలా చోట్ల ఉంటుంది. ధన్యత అంటే ఏంటంటే, నీవు జన్మరాహిత్యాన్ని దాన్ని వదిలేసుకొని మనకు ఒక ఆత్మజ్ఞానాన్ని పొందడమే. అదేంటో నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఇక్కడ తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని ఓరన్నా. నెక్స్ట్ చరణం చూడండి ఎంత బాగుంది. ఆ లైన్లో ఆరోగ్యం ఉంది, దివ్యత్వాన్ని పొందడం కూడా ఉంది. ఎట్లా అంటే, మనము ఒక మంత్రాన్ని, అకార ఉకార మకారాన్ని, లేదా రామనామాన్ని, లేదా ఒక ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని, లేదా అష్టాక్షరి మంత్రాన్ని, గాయత్రి మంత్రాన్ని, ఏదేను నీవు కూర్చొని బాగా సాధన చేసినట్లయితే ఫస్ట్ నీ లంగ్స్ ఎక్స్పెన్షన్ బాగా అవుతుంది, అంటే స్ట్రెంగ్త్ పెరుగుతుంది. దిస్ ఈజ్ ది ఫస్ట్ రిజల్ట్. తర్వాత వోకల్ కార్డ్స్, అది ఎందుకు అనేది మనకు స్పెక్ట్రమ్ ఏర్పడడానికి ఉపయోగపడుతుంది, నేను తర్వాత చెప్తాను. ఈ వోకల్ కార్డ్స్ అన్నీ శుభ్రపడి ఫ్యాట్ అంతా కంట్రోల్ అయిపోయి ఇది జరుగుతుంది. రెండవది ఆలోచనలన్నీ ఆగిపోయి, టెన్షన్లు తగ్గిపోయి, హార్ట్ బీట్ కంట్రోల్లోకి వచ్చి బీపీ తగ్గిపోయి ఎన్నో రకాల జబ్బులు నివారణ అవుతాయి. ఇది ఫిజికల్గా మనం పొందేటువంటి ఫలితము. ఇక రెండవది ఏంటి? మీరిన గాలుని దూతల పాలిట మృత్యువు అని నమ్మకమున్నా తారక మంత్రము. ఇదేంటి? మీరిన గాలుడు అంటే ఎవరు? కాలుడు అంటే ఎవరు? యముడు. ఆ యముడు పంపించిన దూతలు మీరి ఉండి మనల్ని అంటే ప్రాణాలను తీసుకోవడానికో హింసించడానికో వచ్చినట్లయితే వాళ్ళ పాలిట ఈ జపం చేస్తున్న వాళ్ళకి మంత్రము మృత్యువు. ఎవరికి? దూతలకి. ఏ దూతలకి? యమదూతలకు. వాళ్ళు నిన్ను టచ్ చేయలేరు. నీ ఆరోగ్యం దెబ్బతిందో నువ్వేమీ మరణం రాదు. వాళ్ళ పాశ్రములు, వాళ్ళ టెక్నిక్స్ ఇక్కడేం పని చేయకపోగా వాళ్ళ పాలిట మృత్యు అని నమ్మకం మీకు ఉన్నట్లయితే ఈ తారక మంత్రము ఇన్ని ఫలితాలు ఇస్తుంది అని చెప్పబడుతోంది. అందుకే తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని ఓరన్నా. మీరిన గాలుని దూతల పాలిట మృత్యువు అని నమ్మకయున్నా తారక మంత్రము. సో ఎలా ఉందండి? అద్భుతంగా ఉంది కదా. సో దీని తర్వాత ఈ చరణాలు మీకు ఏం అర్థాన్ని ఇస్తున్నాయో, ఈ అర్థము మనం ఎప్పుడు లోతులకు వెళ్ళాలండి. సముద్రంలో అలలు హోరు పెడుతూ ఉంటాయి, అది నిజం కాదు. నూరు వస్తూ ఉంటుంది, శబ్దాలు వస్తుంటాయి, ఏమేమో చేస్తుంటాయి, అవి కాదండి. అంతరంలో గర్భంలో ఉన్నటువంటి ప్రశాంతతను మనం పొందాలి. గో యువర్ డెప్త్ ఆఫ్ సైలెన్స్ అన్నాడు బాబా. ఓకే, జై గురుదేవ్.